హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న ఈవినింగ్ హిట్ 3 మూవీ చూసొచ్చా గైస్. ఈ వీడియోకి ఎక్కువ టైం తీసుకున్నాను. ఆల్రెడీ చాలా రివ్యూస్ చూస్తుంటారు. సో జస్ట్ మీరు ఫ్రీగా ఉంటేనే ఈ వీడియోని చూడండి. నాకైతే హిట్ 3 జస్ట్ యావరేజ్ అనిపించింది మామ. ఎందుకనేది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది గైస్. ఇన్వెస్టిగేషన్ కోసం ఇండియాలో చాలా ప్లేసెస్ తిరగడం, ఆ సీన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. కానీ ప్రాబ్లం మొత్తం సెకండ్ హాఫ్లోనే వచ్చింది గైస్. అసలు ఆ విలన్ గాడు అంత పెద్ద సంస్థను మెయింటైన్ చేస్తున్నాడు, కనీసం జాగ్రత్తలు తీసుకోలేడా? నాకైతే సెకండ్ హాఫ్ చాలా ఈజీ రైటింగ్ అనిపించింది మామ. ఈజీ అంటే ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్, ఏదో కానిచ్చేద్దాంలే అన్నట్టు అనిపించింది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం టైట్గా రాసుకుంటే చాలా బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అంత బాగా బిల్డప్ చేసుకుని సెకండ్ హాఫ్లో అరే వీడేంట్రా ఈ విలన్ గాడు, అసలు బుర్ర లేదురా వీడికి అనిపించేలా చేశారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక సీన్ ఉంటుంది గైస్. మన హీరోని ఒక ప్లేస్కి తీసుకెళ్లే సీన్ ఉంటుంది. సారీ స్పాయిలర్స్ ఇవ్వలేకపోతున్నాను. ఆ సీన్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏదో చాలా పెద్దగా జరగబోతుంది అనిపించింది. కానీ అక్కడ చూస్తే సేవియర్ ప్లాట్ పెట్టి క్యామియోస్తో వైలెన్స్తో హై మూమెంట్స్ క్రియేట్ చేసి పంపించేశారు. సీరియస్లీ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ గైస్. నాని అన్న ప్రమోషన్స్లో చాలా హైప్ ఎక్కించాడు. ఆ హైప్కి ఫస్ట్ హాఫ్ చాలా వరకు రీచ్ అయింది. కానీ ప్రాబ్లం మొత్తం సెకండ్ హాఫ్లోనే వచ్చింది గైస్. సెకండ్ హాఫ్లో ఆ విలన్ గారి మోటో కూడా చాలా క్రూయల్గా అనిపించింది. బట్ అతను తీసుకున్న కొన్ని ఇమ్మెచ్యూర్ డిసిషన్స్ వల్ల అస్సలు లెక్కలేదు గైస్. సీరియస్లీ సేమ్ ఇలానే దసరా కూడా జరిగింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది దసరా మూవీలో. సెకండ్ హాఫ్ పూర్తిగా ల్యాగ్గా బోరింగ్గా ఉంటుంది. ఎలాగో హిట్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఇది కూడా ఖచ్చితంగా హిట్ అయిపోతుంది గైస్. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఇండియా వైడ్గా ఒకే టైప్ మర్డర్ కేసెస్ రిజిస్టర్ అవుతాయి. అసలు ఆ మర్డర్ కేసెస్ ఏంటి, ఇప్పుడు ఆ మర్డర్స్ని చేసింది ఎవరు, చేయిస్తుంది ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. నాని అన్న యాజ్ యూజువల్గా చాలా బాగా పర్ఫామ్ చేశాడు గైస్. హీరోయిన్కి పెద్దగా స్కోప్ ఏం లేదు. మ్యూజిక్ గైస్, మ్యూజిక్ గురించి మాట్లాడాలి. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీన్ వస్తున్నప్పుడు ఆ బీజియం హై ఇవ్వాలి, జోష్ ఇవ్వాలి. కానీ జస్ట్ అలా కూర్చోబెట్టేసింది గైస్. అంతగా హై ఏం ఇవ్వలేదు. బాలేదు అనట్లేదు, కానీ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. మిగతా యాక్టర్స్ ఎవరు పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. జస్ట్ వన్ మ్యాన్ షో గైస్, నాని అన్న షో. వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను చూసిన థియేటర్లో ఒక ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ మిడిల్లోనే లేచి వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్లో కాశ్మీర్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, అది చూసి తట్టుకోలేక వెళ్ళిపోయారు. సో ఈ మూవీ ఓన్లీ ఫర్ అడల్ట్స్ గైస్. అది కూడా వైలెన్స్ చూసి తట్టుకునే ధైర్యం ఉంటేనే చూడండి. ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ ఏ ఓకేష్ ఎంటర్టైనర్. సో ఇది గైస్ నా రివ్యూ హానెస్ట్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.